హాయ్ అండి. మనము డిజిటల్ మార్కెటింగ్ కానీ లేదా ఏదైనా వెబ్సైట్ చేసేటప్పుడు వర్డ్ ప్లస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థీమ్స్ అనేవి మనం ఇన్స్టాల్ చేస్తూ ఉంటాము. సో థీమ్స్ అనేవి చాలా ఎక్కువ ఇన్స్టాల్ చేసినప్పుడు అవి ఎలా డిలీట్ చేయాలో చాలా మందికి తెలియదు అనమాట. సో ఆ థీమ్స్ అనేవి ఎలా డిలీట్ చేయాలో నేను మీకు చూస్తాను. ముందుగా మీరు మీ యొక్క వర్డ్ ప్లస్ డాష్ బోర్డ్లోకి వెళ్ళిపోండి ఫ్రెండ్స్. ఓకే, డాష్ బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ అపీరియన్స్ కనబడుతుంది కదండి. అపీరియన్స్లో నుంచి థీమ్స్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, థీమ్స్లోకి వెళ్తే కనుక మీరు ఇక్కడ మీకు థీమ్స్ అనేవి అన్ని అపియర్ అవుతాయి అనమాట. సో మీరు ఇక్కడ ఏ థీమ్ అయితే మీరు డిలీట్ చేయాలనుకుంటున్నారో ఆ థీమ్ పైన మీరు సెలెక్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఈ థీమ్ డీటెయిల్స్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ థీమ్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే కనుక మీకు ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ కనబడుతుంది ఫ్రెండ్స్ కార్నర్ లో. ఓకే, ఇలా మీరు ఇక్కడ నుండి మీరు డిలీట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇలా డిలీట్ చేస్తే మీకు థీమ్స్ అనేవి డిలీట్ అయిపోతాయి అనమాట. సో చూడండి, థీమ్ డీటెయిల్స్ అపీరియన్స్ లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు ఏ థీమ్ అయితే మీరు డిలీట్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ మీరు కర్సర్ ఇక్కడ మూవ్ చేయాలని ఇక్కడ థీమ్ డీటెయిల్స్ అని కనబడుతుంది. థీమ్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కింద ఆప్షన్ కనబడుతుంది డిలీట్ అని చెప్పేసి. సో మీరు ఇక్కడ నుంచి డిలీట్ అయితే చేసేయచ్చు అనమాట. ఓకే, ఇలా మీరు ఎన్ని థీమ్స్ అయినా కానీ ఎన్ని థీమ్స్ ఇన్స్టాల్ చేసి ఉంటే అన్ని థీమ్స్ కూడా మీరు ఇక్కడ నుంచి డిలీట్ అనేది చేసేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.